శ్రీ గురుభ్యో నమః. భండపుత్రవధోద్యుక్త బాలా విక్రమ నందిత. భండాసురుని పుత్రులను వధించడానికి సంసిద్ధురాలైన బాలాదేవి యొక్క విక్రమానికి సంతోషించిన అమ్మ. అమ్మవారి హృదయం నుండి 9 సంవత్సరాల వయస్సు గల బాల పుట్టింది. ఆమెయే బాలా త్రిపుర సుందరి. బంధాలు తొలగి స్వేచ్ఛా విముక్తి కావాలంటే బాలాను ఉపాసించాలి. బాల ఎవరో కాదు, లలితాదేవి యొక్క బాల్య రూపమే. అజ్ఞానం భండాసురుడు అయితే అజ్ఞానం చేత వచ్చిన మాలిన్యాలు భండాసుర పుత్రులు. బాలా త్రిపుర సుందరి అమ్మ ఆజ్ఞతో 30 మంది భండపుత్రులను సంహరించింది. మనలో భ్రమలను కలుగజేసి మనల్ని వంచే అసురశక్తులే భండాసుర పుత్రులు. బాలాదేవి ఉపాసన చేస్తే అన్ని భ్రమలు వీడి అన్ని కోరికలు తీరుతాయి. బాలాదేవి వయస్సు 9 సంవత్సరములు. అందుకే బాలా మంత్రంలో కూడా 9 బీజాక్షరములు ఉంటాయి. ఐం క్లీం సౌహు, సౌహు క్లీం ఐం, ఐం క్లీం సౌహు శ్రీ బాలాయే నమః అని జపించాలి. ఐం వాగ్భవ బీజం, క్లీం కామకళా బీజం, సౌహు మోక్షసిద్ధి బీజం. అమ్మా, నేను యుద్ధానికి వెళ్తాను అంటుంది బాలాదేవి. నిన్ను యుద్ధానికని తెచ్చుకోలేదు అమ్మలు, ముచ్చటగా నా పక్కన ఉంటావని తెచ్చుకున్నాను. నువ్వేమీ యుద్ధం చేయవద్దులేవే. చూడు, శ్యామల, వారాహి, సంపత్కరి, అశ్వారుడ ఇంతమంది ఉన్నారుగా, నీకెందుకు శ్రమ అంది అమ్మ. ఊహు, నేను వెళతాను, కాసేపు వాళ్లతో ఆడుకొని వస్తాను అంది బాల. పిల్లలు ఆడుకుంటానంటే తల్లులు పంపరా? తల్లి సంతోషించి సరే వెళ్ళు అంటూ తన శ్రీచక్ర రథం నుండి ఒక రథాన్ని బయటికి తీసి ఇచ్చింది. చిన్నపిల్లకు తోడు వెళదామని బాల వెనుకనే శ్యామల, వారాహి కూడా వెళ్ళారు. 30 మంది భండాసురుని పుత్రులు ఎదురుపడ్డారు. బాలా చిరునవ్వుతో నారాయణాస్త్రాన్ని ప్రయోగించింది. ఆ 30 మంది తెచ్చుకున్న సైన్యమంతా దహనం అయిపోయింది. తరువాత అర్ధచంద్రబాణం ప్రయోగించింది. 30 మంది రాక్షసులకు 30 బాల త్రిపుర సుందరులుగా కనబడింది. తల్లి ఒక్కటే, బాణం ఒక్కటే, కాని ఏకకాలంలో 30 మంది అసురులు బాలా త్రిపుర సుందరి చేత సంహరించబడ్డారు. బాలాదేవి ఆటలు చూసి లలితాదేవి ముచ్చట పడింది. బాలాదేవి బయలుదేరడం ఓ ముచ్చట, యుద్ధం చేయడం ఓ ముచ్చట, రాక్షసులను సంహరించడం ఓ ముచ్చట. ముచ్చటగా 3 ముచ్చట్లను చూసి మురిసిపోయింది అమ్మ. లలితా శాస్త్రంలో శ్రీచక్రోపాసన, కుండలిని ఉపాసన, వేదాంత తత్వ విచారణ 3 ఉన్నాయి ఇందులో. ఈ మూడింటినీ సమన్వయపరుచుకుంటూ ముందుకెళ్ళాలి. ఇదంతా కలిపితే సంపూర్ణ లలితా ఉపాసన అవుతుంది. అమ్మవారి రూపాన్ని శ్రీచక్రంతోనూ, శ్రీచక్రాన్ని విశ్వచక్రంతోనూ, విశ్వచక్రాన్ని శరీర చక్రంతోనూ, శరీర చైతన్యంలో అంతర్యామిగా ఉన్న ఆ పరమ చైతన్యంతోనూ సమన్వయించాలి. అప్పుడు సిద్ధి. తిరుమలమూర్తిని శాక్తేయులు బాలా త్రిపుర సుందరిగా కొలుస్తారు. అందుకే బాలాజీ అని పేరొచ్చింది. ఆ మూర్తి శక్తి స్వరూపం అనడానికి గర్భగుడిపై సింహాలు ఉండడం, మూర్తికి కేశపాసాలుండడం, శుక్రవారం అభిషేకం చేయడం ప్రమాణంగా చూపుతారు. ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు, అంతరాంతరములెంచి చూడ పిండంతే నిప్పటి అన్నట్లు అంటాడు అన్నమయ్య.